హాయ్ హలో, బాగున్నారా అందరూ? ఆడవాళ్ళంటేనట వంటింట్లో వంట చేసుకోవాలట, తర్వాత పిల్లల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకూడదట, తర్వాత యూట్యూబ్లో మాట్లాడాలనుకుంటే యూట్యూబ్ చేయాలనుకుంటే మనం ముగ్గులు వేసుకోవాలట, లేకపోతే ఏమన్నా పాటలు పాడాలట. అంతేగాని ఏం మాట్లాడకూడదట, ముగ్గులు వేయాలట. అది ముగ్గులు వేసే వయసు ఎప్పుడంటే 12 ఏళ్ల నుంచి. ఇంటి ముందు కోడళ్ళు వచ్చేదాకా 40 ఏళ్ళ దాకా ఇంచుమించు. ఈ రోజుల్లో పనోళ్ళు వేస్తున్నారు, అది పెద్ద విషయం కాదు. కాకపోయినా కూడా మన సంక్రాంతి అప్పుడు అట్లా ఇట్లా ఎట్లా 40 ఏళ్ళ వరకు వేస్తాం. కోడళ్ళు వచ్చినా ఇంకా ముగ్గులు వేస్తూ కూర్చోమంటారా? ఇంకా 60 ఏళ్ళు వచ్చినా కూడా ముగ్గులు వేసుకుంటూ కూర్చోవాలా? ఏదో మనకు తెలిసిన సూక్తి ఎవరికి చెప్పకూడదా? ఏదో పాపం వాళ్ళు అలా ఆలోచిస్తారు, ఎందుకంటే ఆ వయసులో అట్లా ఆలోచిస్తారేమో మనకు తెలియదు. మేమైతే ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తూ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నేను అందరూ ఎంజాయ్ చేస్తూ ఎట్టో గట్ట మా లైఫ్ 60 ఏళ్ళ అలాగ వచ్చాం. ఉంటే ఇంకో 10 ఏళ్ళు 5 ఏళ్ళు, దేవుడు దయ తెలిస్తే 2-3 ఏళ్ళు అంతే. ఇప్పుడు నాకేంటంటే తెలిసిన మాటలు ఏమన్నా అందరితో మాట్లాడదామని, లేకపోతే అందరితో పంచుకుందామని, ఒక్క మాటని ఎవరికైనా ఉపయోగపెడితే మంచిదే కానీ నేను యూట్యూబ్లో చేస్తున్నాను. అది కూడా ఈ అవకాశాలన్నీ ఈ స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చినాయి. అంతకుముందు ఉన్నాయా? అంతకుముందు మా వయసు వాళ్ళందరూ, మాకన్నా కొంచెం పెద్దవాళ్ళు కూడా నా సలహా సంప్రదింపులు తీసుకొని పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా మంచి అయినా శుభ్రైనా నన్ను ఎక్కువగా గౌరవించేవాళ్ళు. ఎందుకంటే ఎస్టిమేషన్ బాగా వేస్తాను, ఎంతమందికి ఎన్ని రకాలుగా ఏమేమి చేయాలన్నది నేను బాగా ఉన్న బడ్జెట్లో ఎలా బ్రతకాలన్నది నేను చెప్పగలను. అందుగురించి నన్ను సంప్రదించేవాళ్ళు. ఇప్పుడు అలాంటి నీకెందుకు వేరే వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు మెదలకుండా ఉండరాదా? ఏదైనా పాట పచ్చివా పాడరాదా అంటున్నారు. ఏం పాట పాడమంటారు చెప్పండి? పాడనా తీయని పాటొకటి, పాడనా తీయని పాటొకటి, పతిత పావను నీ చరణాల పైన, పాడనా రంగని పాటొకటి, కనువిందుగా చేసే కమ్మని రూపం, కాంతులు చిమ్మేటి కమనీయ నామం, అతని చెంతన ఉన్న అమృత తుల్యం, అదేగా ఈ ధనుర్మాస భాగ్యం, పాడనా రంగని పాటొకటి, పతిత పావను నీ చరణాల పైన, పాడనా తీయని పాటొకటి. ఈ విధంగా నేను మొదలు పెడితే ఎన్ని పాటలు రాయగలను, కవితలు రాయగలను, కవిత్వాలు చెప్పగలను, పద్యాలు రాయగలను. సరేనా? మీకు నచ్చిందా? ఏదో లే, పిల్లలు చెప్పారని ఇప్పుడు అలాగే పాట కూడా పాడతా. పాటలు కూడా నేను పాడతా, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మరి. సరేనా? రంగస్వామి వస్తున్నాడు కదా దగ్గరలో, డిసెంబరు 15-16 సంథింగ్. అందుకని రంగాన్ని గుర్తు చేసుకుందాం, రంగనాయకుని గుర్తు చేసుకుందాం. ఓకేనా? బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.